అస్సలాము అలైకుమ్ గాయస్, ఎలా ఉన్నారు? అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ ఇంకా మామ పిల్లలు అయితే మా ఇంటికి వచ్చారు ఈరోజు. మా అన్నయ్య స్నాక్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు. మా మామ కొడుకు, మా అన్నయ్య ఇంకా పెద్దమ్మ మా జియ చూడండి హాల్లో కూర్చొని యాపిల్ తింటుంది. మీకు ఇద్దరు హాయ్ చెప్తున్నారు. హాయ్ అందరికీ. మా ఇంకో అన్న అయితే పాలకూర కట్ చేస్తున్నాడు. అది కట్ చేయడం ఏమో కానీ వాటితో అన్ని వింత వింత కోతి పనులన్నీ చేస్తున్నాడు. కట్ చేయడమే అవ్వట్లేదు. మా సోనా వచ్చేసి డిన్నర్లో కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాడు బయటికి వెళ్ళేసి. మా అన్నయ్య స్టైల్లో ఆనియన్ పకోడీ ఎలా చేస్తున్నాడో చూసేద్దామా. నేను వీడియో తీస్తున్నానని చెప్పి కావాలనే మా అన్న సాల్ట్ డబ్బా మొత్తం గుమ్మరించేస్తున్నాడు ఆనియన్స్లా. మా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్ తీద్దామని కెమెరా ఆన్ చేస్తే చాలు మా అన్న వాళ్ళు ఏదో ఒక కోతి పనులు చేస్తూనే ఉంటారు. అస్సలు వీడియో షూట్ చేయనియరు. అలా చేస్తుంటే ఎలా తీస్తారు చెప్పండి. మా వాళ్ళతో ఫన్ మామూలుగా ఉండదు అసలు. ఓకే, పకోడీలోకి వెళ్ళిపోదాం. కట్ చేసుకున్న ఆనియన్స్లోకి సాల్ట్, కారం, ధనియాల పౌడర్ ఇంకా శనగపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నయ్య సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసాడు దాంట్లోకి. మా అన్న సగం పాలకూర కట్ చేసి అక్కడ పెడితే దాన్ని ఫినిష్ చేస్తున్నా. నేను కూడా కట్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్ మిక్చర్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. పకోడీస్ టైపు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నిజంగా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చాయి పకోడీస్ అయితే. ఆల్మోస్ట్ చాలామంది బియ్యం పిండి వేస్తారు క్రిస్పీ రావడం కోసం, కానీ మా అన్నయ్య కార్న్ఫ్లోర్ వేసాడు. నిజంగా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా. మా మామయ్య వాళ్ళ కూతురు మా జియాకి ఫుడ్ తినిపిస్తూ ఉంది. ఎప్పుడు వచ్చినా మా జియాని మా మామయ్య వాళ్ళ కూతురే చూసుకుంటుంది. ఇక్కడ అందరు పకోడీ టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయంట. ఇంకా రిలాక్స్ అవుతున్నాడు మా అన్న, పకోడీ చేసిండు కదా. నెక్స్ట్ వచ్చేసి పాలకూర పకోడీ కూడా చేస్తున్నాం. అంత కష్టపడి కట్ చేసింది పకోడీ కోసం. పాలక్ పకోడీ కోసం కట్ చేసుకున్న పాలక్ ఇంకా శనగపిండి, దాంట్లో కొంచెం బియ్యపిండి, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, కొంచెం ఓమా క్రష్ చేసి వేసుకుంది. మా పెద్దమ్మ చేస్తుంది ఈ రెసిపీ. ఓమా వేసుకుంటే పకోడీకి బాగుంటుంది కదా ఫ్లేవర్, ఇంకా డైజెషన్ కూడా బాగా అవుతుంది ఆయిల్ ఫుడ్ కాబట్టి. ఇంకా వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంది. అది పాలక్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అంత అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో పకోడీస్ టైప్ డ్రాప్ చేసుకోవడమే. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా వేయించి సర్వ్ చేసుకోవడమే. నేను ఎప్పుడు తినలే పాలక్ పకోడీ, ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ చాలా బాగుండే, హెల్తీ కూడా కదా. మా పెద్దమ్మ పాలక్ పకోడీ మొత్తం చేసి హాల్లోకి తీసుకెళ్లేలోపు మా అన్న వాళ్ళు ఆనియన్ పకోడీ మొత్తం ఫినిష్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు పాలక్ పకోడీ కూడా ట్రై చేయడానికి రెడీగా ఉన్నాం అందరం. టేస్ట్ కూడా అవి కూడా చాలా బాగున్నాయి. మేమందరం కూడా గేమ్ ఆడుకోవడానికి హాల్లో అయితే కూర్చున్నాము. మేము ఎప్పుడు కలిసినా మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటాం, ఫోన్స్ అన్నీ పక్కన పడేసి. ఇక్కడ మా చిన్న మామయ్య కూడా టేస్ట్ బాగున్నాయని చెప్తున్నాడు. అలా స్నాక్స్ తింటూ మేమందరం అలా కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. మా పెద్ద మమ్మీ డిన్నర్లోకి కిచిడి చేస్తుంది. దానికి కాంబినేషన్గా కట్టా కూడా చేస్తుంది, పచ్చిపులుసు. మా మామయ్య వాళ్ళ కూతురు రైతా ప్రిపేర్ చేద్దామని దాంట్లోకి వేయడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కట్ చేస్తుంది. కర్డ్ మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే రైతా అయిపోతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుంటే అయిపోతుంది. మీలో ఎంతమందికి కిచిడి అండ్ కట్టా కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. కిచిడి అండ్ కట్టా లవర్స్ అసెంబుల్ చేసుకోండి ఒకసారి కామెంట్లో. మా ఫ్యామిలీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫిజ్.